అందరూ బాగున్నారా? ఇట్లేసి గెలిపించారు నన్ను కానీ తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మీ ఓట్ల వల్లే కేవలం గెలిపించారు. గెలిచాక ఇళ్లలో కూర్చోకుండా మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వచ్చి మీకు ధన్యవాదాలు తెలియజేయాలని వచ్చాం. ఒకటి. రెండు, ఈ ఏడాది చేసిన పరిపాలన మేము ఎలా చేసాము అనేది తెలియజేద్దామని వచ్చాం. రాబోయే రోజుల్లో ఇక్కడ సమస్యలు కూడా రాసుకుంటాం. సేమ్ టైం రాసుకుని రాబోయే రోజుల్లో అవి కూడా క్లియర్ చేస్తాం. మీ ముందు నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాను. సూపర్ 6 పథకాలు, తల్లికి వందనం, ప్రతి పిల్లోడికి డబ్బులు వేస్తున్నాం. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ భరోసాలో సూపర్ 6లో మనం అదొకటి హామీ ఇచ్చాం. ఏమని? 3,000 నుంచి 4,000కి పెంచుతున్నాం అని. 4,000 పెంచినట్టు మీకు తెలుసు. నెల 1వ తారీఖే మనం పంచినట్టు మీకు తెలుసు. పెంచిన 4,000 మనం ఇప్పటికే 1,50,000 ఉద్యోగాల దాకా వెళ్ళాం. 8,500 ఉద్యోగాలకి సరిపోను పరిశ్రమలు ఇస్తున్నాం. రాబోయే 2-3 ఏళ్ళు వస్తే మొత్తం అనుకున్నట్టు 20 లక్షల ఉద్యోగాలు. డిఎస్సి కూడా బిగిన్ చేసాం. అలాగే ఉచిత ప్రయాణం ఆగస్టు 15 నుంచి లేడీస్ కోసం ఉచితంగా ప్రయాణం. 40 ఎకరాలు పొలం కొనేతలు దాన్ని వాడాల్సి వచ్చింది. టూరిజం ఇక్కడ తెలుగుదేశం పార్టీని బాపట్ల నియోజకవర్గంలో గెలిపించిన వార్డుల్లో 29వ వార్డు కూడా ఒకటి. ఈ 29వ వార్డు మనం ఈరోజు రావటం 2 కార్యక్రమాలుగా ఇక్కడికి వచ్చాం. ఒకటి, సుపరిపాలనలో తొలి అడుగు. 1 ఇయర్ నుంచి మనం ఏం చేసాం, ఎలాంటి కార్యక్రమాలు చేసాం, మన పరిపాలన ఎలా ఉంది, మన ఓట్లు వేసిన ప్రతి ఇంటికి వెళ్ళి మనం కనపడి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మన పాలన ఎలా ఉండబోతున్నది, చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఆయన ఉపయోగం ఎలా ఉందని తెలియజేస్తూ ఈ 1 ఇయర్ కాలంలో మనం చేసిన కార్యక్రమాలు కూడా ఒక పాంప్లెట్ రూపంలో తెలియజేస్తూ పరిశ్రమల గురించి, ఉద్యోగాల గురించి, సంపద సృష్టించడం గురించి తెలియజేయటమే కాకుండా గెలిపించిన ఎందరో మహానుభావులు ఉన్నప్పటికీ బూత్ కమిటీలు, క్లస్టర్లు, యూనిట్లు, అలాగే బాపట్ల టీడీపీ టౌన్ ప్రెసిడెంట్లతో పాటు 29వ వార్డు ప్రెసిడెంట్లు కానివ్వండి, బూత్ ఇన్ఛార్జీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. అలాగే నూతన వార్డు కార్యవర్గాన్ని మనం ఎన్నుకున్నాం. ఆ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటే వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశానికి ఎట్లా పనిచేయాలి మనం అనే విషయంలో కానివ్వండి, ఇంతకుముందు పనిచేసిన విధానాన్ని బట్టి వాళ్ళకి పార్టీ తరఫున కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేసే సందర్భం కూడా ఈ మీటింగ్లో మనం ఉపయోగించుకుంటూ ఈ 2 కార్యక్రమాలు చేయడానికి ఇక్కడికి వచ్చాం. బాబు గారి గురించి మీరు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏమేమి మాట్లాడాలి, వైసీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అనే సంబంధాలు లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి మనం సుపరిపాలనలో తొలి అడుగంటూ వాళ్ళందరినీ కలిసి, మన పార్టీ అయితే మీకు ఎవరెవరు ఇల్లు తెలుసు, వాళ్ళందరికీ ఓట్లు వేసిన వాళ్ళకి మీకు తెలుస్తుంది ఇక్కడ లోకల్లో, వాళ్ళకేమో ధన్యవాదాలు తెలియజేయండి. అలాగే ఎవరైతే వైసీపీ వీళ్ళుంటే మీరు కూడా రాబోయే రోజుల్లో మాకు సపోర్ట్ చేయండి. తప్పనిసరిగా మంచి పరిపాలన అందించడంలో మేము ముందుకు వస్తాం. వైసీపీ నాయకుల్లాగా మాది రఫా క్యారెక్టర్ కాదు. మేము మీ అందరికీ మంచి చేయాలని వచ్చామని కూడా మీరు వాళ్ళందరూ తెలియజేయండి. అలాగే మనం ఏమేమి చేసాం, సురక్షితమైన ఆంధ్రప్రదేశ్కి మనం రౌడీ షీటర్ల మీద, స్మగ్లర్ల మీద కఠిన చర్యలు తీసుకోవటం దగ్గర నుంచి
గంజాయి డ్రగ్స్ నేరాల మీద కఠిన చర్యల గురించి, దానికోసం మనం ఎటువంటిది చట్టాన్ని తీసుకొచ్చాం అనేది కూడా మీరు తెలియజేయండి. ఈగల్ అనే చట్టాన్ని తీసుకొచ్చి గంజా మీద ఉక్కుపాదం మోపి ఇప్పుడు ఆల్రెడీ గంజాయి తాగేవాళ్ళని, గంజాయి అమ్మేవాళ్ళని, గంజాయి పండించేవాళ్ళని అందరికీ ఈ చట్టం కింద తీసుకొచ్చి మనం శిక్షలు పడేటట్టు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దీనివల్ల గంజాయి చాలా తగ్గింది, ఇంకా తగ్గాలి, ఇంకా ఉంది, ఇంకా తగ్గాలి. వర్గీకరణ, సామాజిక న్యాయానికి కొత్త శకం, సోషల్ రీఇంజనీరింగ్ చేస్తున్నాం. బీసీ సంక్షేమం ఏంటి, 47,456 కోట్లు 2025-26లో బడ్జెట్లో కేటాయించాం. అలాగే మత్స్యకారుల కోసం వేట నిషేధ కాలంలో మనం 10,000 నుంచి 20,000 పెంచాం. అలాగే అంగన్వాడీ సంక్షేమాల కోసం 1,00,000 రూపాయలు, హెల్పర్ల కోసం 40,000 గ్రాట్యుటీ ఇస్తున్నాం. గుంతలు లేని రోడ్ల కోసం, గుంతల కోసం 866 కోట్లు రాష్ట్రంలో కేటాయించడం. అలాగే సబ్సిడీ విద్యుత్ రైతుల కోసం 9 గంటలు. ఇలా ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాలు తెలియజేయటమే కాకుండా మహిళా సంక్షేమం కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలపై దాడులు, వేధింపుల గురించి కానీ, ప్రజల ఆస్తుల గురించి కానీ, 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కానీ, ప్రాజెక్టుల కోసం పోలవరాన్ని పునరుద్ధరించాం, పోర్టులు మళ్ళీ పునరుద్ధరించాం. అమరావతి వాళ్ళు ఆపేస్తే అవి మనం మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం. స్టీల్ ప్రాజెక్టులు, షిప్పింగ్ హార్బర్లు, వ్యవసాయ సబ్సిడీలు, ఇలా వాళ్ళు ఆపేసి 77 ప్రాజెక్టులు మళ్ళీ మనం తీసుకొస్తున్నాం. అవి కూడా మీరు తెలియజేయండి. అన్నిటికీ మించి ఏపీ అంటే, ఏ అంటే అమరావతి అని, పి అంటే పోలవరం అంటూ మనం ఏపీ అనేది మరో అర్థం చేసి ఆ రెండు కూడా 2000 పోలవరాన్ని 2027 ఆఖరికి, ఆ తర్వాత 28-29తో అమరావతి కూడా ఒక సమగ్రమైన రూపం వచ్చేటట్టుగా. తెలుగుదేశం పార్టీ అంటే రాష్ట్ర భవిష్యత్తు అంటే మనందరికి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థికపరమైన స్థిరత్వం, వీటితో పాటు ఉద్యోగ కల్పన, సంపద సృష్టి. దానివల్ల మళ్ళీ అన్ని సంక్షేమం, రీబిల్డింగ్ అవ్వాలన్నా, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా రాష్ట్రానికి ఇప్పుడు 2 లక్షల కోట్లు ఉంటే అది 3.5-4 లక్షల కోట్లు చేర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మంచితనమే కాదు, ఒక నిజాయితీగా కాదు, ఒక దూరదృష్టి ఉన్న నాయకుడు. కానీ ఆయన నిరంతరం కష్టపడేది రాష్ట్ర భవిష్యత్తు కోసం అని ఒక కంకణం కట్టుకు పనిచేస్తున్నారు. అటువంటి వ్యక్తికి మనందరం మంచి చేయాలని నిరూపించాల్సిన అవసరం అయితే మన మీద ఉంది. దేవతల రాజ్యం వెళ్తే వికాసం వైపు ఎలా అడుగులేస్తున్నామో ఇప్పుడు చూస్తున్నాం. అందరికీ పనికొచ్చేది పోలవరం నాశనం చేశారు. అమరావతి 3 ముక్కలు చేశారు. అమరావతికో అసెంబ్లీలో ఒప్పుకుని 3 ముక్కలు చేసిన ఘనత మాత్రం అది సువర్ణాక్షరాలతో రాయాల్సిందే. ఈ విషయం ఆయన గిన్నీస్ బుక్ ఈ విషయంలో ఎక్కియాలి. అమరావతి మేము ఇక్కడే పెడతాము అని అసెంబ్లీలో ఒప్పుకున్న వ్యక్తి ఆడియో వీడియోలతో సహా మనందరూ తెలుసు. మనం యోగాంధ్రాలు చేసి గిన్నీస్ బుక్లు ఎక్కితే వాళ్ళ విధ్వంసం చేసి గిన్నీస్ బుక్ ఎక్కారు. వాళ్ళకి మనకు అంత తేడా.